ఒక్కసారి అందరు చూడండి కెమెరా సైడ్ రావాలి. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి యువకులకు గ్రామ పెద్దలందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జయంతి కార్యక్రమానికి మా గురువర్యులు వీరన్న గారు కొబ్బరిగా కొట్టాలని కూర్చున్నాం. ఇతను పక్కన సలీం భాయ్ భాస్కర్ మోహన్ కూడా వచ్చి ఛత్రపతి శివాజీ ఆదర్శం సంఘం నుంచి మోహన్ కోటి మరి నువ్వు దీనికి అరే మంచిదిరా కనబడలే మళ్ళీ పత్తకలే పట్టిపోతే సందర్భంగా ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు యువకులకు ప్రత్యేకంగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీరన్న గారు మరి యువతకు పెద్దలు మరి అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి నమస్కరిస్తూ చాలా సంతోషం ఉంది. ఈనాడు జరుగుతున్నటువంటి వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఇక్కడ పాల్గొనే వాళ్ళంతా నిజంగా చిన్న యువకులు ఉన్నారు. వాస్తవానికి యువత అనేటటువంటిది వివేకానందుని యొక్క జయంతి ఉత్సవాన్ని యువజన వారోత్సవంగా ఎందుకు పెట్టారంటే, ఆనాడు దేశానికి స్వతంత్రం రాలేకుండే స్వతంత్రోద్యమంలో పాల్గొనాలి అంటే యువత భాగస్వామ్యం అవసరమని చెప్పి ఆయన పరివ్రాజకునిగా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి గ్రామాన్ని తిరిగి యువతను చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వివేకానంద కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించినటువంటి స్వామి వివేకానందని యొక్క గొప్పతనము చాలా. ఆయనను ఒక సన్యాసిగా ఇతర దేశస్తులు ఈయన మామూలుగా సన్యాసిగా భావించారు, కానీ ఆయన ఒక్క పిలుపుతోటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని పెంపొందించడానికి ఒకే ఒక్క వాక్యం ఉపయోగపడ్డది. ఈనాడు పాల్గొంటున్నటువంటి సోదరీమణులు అనేటటువంటి, అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సోదరీమణులుగా వ్యాఖ్యానించినటువంటి వివేకానందుని యొక్క ఔన్నత్యము ఈ భారతదేశం యొక్క గుర్తింపు అనేటటువంటిది పెంపొందించింది. ఆయన
ఈ దేశ యువత మీద ఎందుకు ఆధారపడ్డంటే ఉక్కు నరాలు కలిగినటువంటి యువత నాకు 5 ఉంటే చాలు ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చగలనటువంటి అపారమైనటువంటి నమ్మకం యువత మీద పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల లోపల యువత నేడు కంఠబలము తర్వాత మంచి భావాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరమైనటువంటిది. యువతను చైతన్యపరిచే విధంగా స్వతంత్రోద్యమంలో పాల్గొనే విధంగా మరి దేశమంతా తిరిగి ప్రతి గ్రామంలో కూడా మరి స్వతంత్ర పోరాటానికి మరి పురుగొల్పినటువంటి వ్యక్తిలో వివేకానంద కూడా ఒకరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఈ దేశం లోపల ప్రముఖ విద్యావేత్తలు వ్యాపారవేత్తల వాళ్ళ యొక్క సంస్థలు గమనించినట్టయితే ఉదాహరణకు బీవీఆర్ఐటి కాలేజ్ కానీ ఎంఎన్ఆర్ కాలేజీ రాజు కాలేజ్ కానీ ఎక్కడ పోయినా వాళ్ళ కళాశాలలో వివేకానందుని విగ్రహం ఉంటుంది. ఎందుకంటే వివేకానందుడు అనేవాడు పట్టుదలకు ఒక నిదర్శనం. తర్వాత మన అంతర్గత శక్తుల్ని వెలికి తీసినటువంటి మహానుభావుడు, సర్వమత సారాంశాన్ని బోధించినటువంటి వ్యక్తి వివేకానందుడు. అటువంటి గొప్ప వ్యక్తిని ఎవరైతే ఆయన పాఠ్యపుస్తకాలు చదువుతారో చిన్న వయసు లోపల ఖచ్చితంగా వాళ్లకున్న ఆశయాల్లో ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దపడతాడు, ఒక విద్యావేత్తగా తీర్చిదిద్దపడతాడు, ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దపడతాడంటే వివేకానందుని బోధనలే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఈ దేశంలో పౌరులు అంటే మామూలుగా యువకులు కానీ పౌరులు కానీ ఈర్ష్య దేశాలు పగ కక్షలు విడనాడి ప్రేమ దయతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనేటటువంటి నానుడిని వివేకానంద మరి తెలియజేశాడు. ఏది ఏమైనా ఈ గ్రామం లోపల యువజన సంఘాలకు ఒక గుర్తింపు ఉంది, ఒక పేరుంది. ఇక్కడ ఉన్న యువజన సంఘాలంగానే టేక్మాల్ అంటే ఈ మెదక్ జిల్లాలో యువతనే గుర్తొస్తుంది తప్ప వేరే ఎవ్వరు గుర్తురాదు. అంటే జిల్లా లోపల మంచి పేరు సాధించినటువంటి యువత ఆట పోటీల్లో కానీ క్రీడా రంగంలో సంస్కృతి రంగంలో మరి సేవా రంగంలో కూడా ఈ మండలంలో ఉన్నటువంటి యువత చురుకుగా పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి యువత మన టేక్ మాల్లో ఉంది. కాబట్టి ప్రతిసారి అనుకుంటాం మనము మళ్ళీ వచ్చే వివేకానందుని కార్యక్రమాల లోపల పెద్ద మొత్తంలో చేద్దాం, యువతను ఇన్వాల్వ్మెంట్ చేద్దామని అనుకుంటాం. కానీ వివేకానందుని యొక్క వారోత్సవాలు జయంతి ఉత్సవం కేవలం ఒక రాత్రి కానీ తెల్లారినాకనే తెలుస్తుంది అందరికీ. ఎందుకంటే ఇక్కడ వారసులు కొంతమంది ఇంకా బతికి ఉన్నాం కాబట్టి వాళ్ళే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి అది పరిమితంగా మారిపోయింది. అపరిమితంగా వారాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ ఈసారి ఆ మాట నేను అనకూడదో తెలియదు, కానీ వచ్చేసారి ఘనంగా చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న యువత కార్యోన్ముఖులై ఐకమత్యంగా ఉండి ఒక వారం రోజుల ఉంది ప్రణాళికను తయారు చేసుకుంటే మళ్ళీ జిల్లాలో యువతకు ఒక గుర్తింపు ఉంటుంది, ఉన్నతమైన అధికారులు కూడా పాల్గొంటారు. ఈ వివేకానందుడు అనేది ఒక మతానికి చెందినటువంటి వాడు కాదు, దేశంలో ఉండే ప్రజలనందరినీ యువతను వాళ్ళ ప్రతి ఒక్క యువకునికి అంతర్గత శక్తులు ఉంటాయి. వాటిని ఎవరైతే ప్రేరేపించారో వాడు నిర్జీవంగా తర్వాత సోమరిగా మారిపోతాడు. అంతర్గత శక్తిని వెలికి తీస్తేనే ప్రయోజకుడుగా మారుతాడు, తన కుటుంబానికి కానీ ఈ దేశానికి కానీ సంపదగా మారిపోతాడు అనేటటువంటి ఒక సదుద్దేశంతో యువత మీద మరి అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా యువత ముందుండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నందా 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 आज जनाब स्वामी विवेकानंदा साहब की जन्मदिन का कार्यक्रम करने के लिए सबसे पहले जनाब नाईकोटी भास्कर साहब को मुबारकबाद देते हुए हमारे हर पार्टी के एक बड़े लीडर जैसा रहते वैसा हमारे वीरन्ना साहब हैं और जितने भी कायदीन हैं यहाँ पर सबको नाम लेके सबको मुबारकबाद देता हूँ। और सिद्धन्ना हैं और जो भी हमारे सब जान पहचान के नौजवान बच्चे ख़ास तौर और ये जो अभी हमारे वीरन्ना साहब बोल रहे थे कि ये हफ्ता जो होता है सारे हिंदुस्तान में नौजवानों के लिए ख़ास तौर माना जाता है। और इनके बारे में जब हम पढ़े हैं तो वो दौर जब तालीम का इतना उरूज नहीं था, जब बंगाल के उस एरिया में पैदा होने वाले जनाब स्वामी विवेकानंदा साहब 12 साल की उम्र में अपने माँ बाप ना होने की वजह से भी अपनी तालीम को मुकम्मल किया और ऐसी तालीम
कि अंग्रेज़ उनकी तालीम पर रश्क कर रहे थे, क्योंकि अमेरिका में जब आप इंटरनेशनल कॉन्फ्रेंस में जाते हैं तो उनके भेष यानी उनका जो लिबास है, ये लिबास जो है हिंदू समाज का लिबास है। जब वो पहन के जाते हैं तो उनका मजाक उड़ाया जाता है कि हिंदुस्तान में सब ऐसे ही रहते हैं, इनको क्या पढ़ने आता। लेकिन जब वो तकरीर करते हैं, पहली तकरीर पर सारा अमेरिका रश्क हो जाता है, सारे कंट्रीज़ के लोग आए हुए उठकर थालियां मारते हैं, तो उनकी काबिलियत का अंदाज़ा लगाइए आप। इसलिए उनको अभी हमारे वीरन्ना साहब तकरीर में तेलुगु में बोल रहे थे कि सर्वा मता यानी पूरे जो हमारे पास कौम और जो भी जो है सो हमारे पास मज़हबें हैं, तमाम मज़हब वाले, हर मज़हब वाले प्रति कुलमुल हर मज़हब वाले उनको ऐसा मानते हैं कि एक आदर्श मानते हैं, क्योंकि उन्होंने जो काम किया है हिंदुस्तान की आज़ादी से पहले 100 साल पहले नौजवानों में हिंदुस्तान की मट्टी की खुशबू, उनकी मोहब्बत को पैदा किया, और वो काम आज तक चल रहा है। और ख़ास तौर उन्होंने कोई समाज में, चाहे मुसलमान हो, चाहे हिंदू हो, चाहे ईसाई हो या और कोई मज़हब हो, जिनमें खामियां हैं उसको निकाल कर बाहर रखा। जबकि हिंदू मज़हब में भी ऐसे खामियां थे कि ब्राह्मणवादी का जो दौर था उसको भी वो निकाल कर बाहर रखे कि बोले कि तुम्हारे तरफ से जो है सो आज हिंदुइज़्म नहीं बढ़ रहा, वो ज़माने में आज से 150 साल पहले। तो मैं ये बात को यहीं ख़त्म करता हूँ और मैं मुबारकबाद देता हूँ फिर एक बार तमाम नौजवानों को टेकमाल के। और जैसा वीरन्ना बोले कि एक हफ़्ता पहले से हम प्रोग्राम बना के ख़ास तौर उनके बारे में, जैसा वीरन्ना है उनके जो जिनको मालूमात है उनके बारे में प्रोग्राम करके पहले सुनना, उसके बाद जो है सो उनका बर्थडे करना, बोले ऐसा मेरी ये ख्वाहिश है। और जो वक्त मेरे को दिया गया है उसका मैं शुक्रिया अदा करता हूँ। యువజన జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా మన వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ఈరోజు మన టేక్మాల్ గ్రామంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం, యువకులు మంజీరా యువజన సంఘం కానీ విశ్వభారతి యువజన సంఘం కానీ వీరి ఆధ్వర్యంలో యువజన సంఘ వారోత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషం. ఆ స్వామి వివేకానందుడు మన దేశంలో పుట్టినందుకు ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడినటువంటి మన స్వామి వివేకానంద ఆయన మన దేశంలో జన్మించడం మరి యువలకు స్ఫూర్తి. యువకులు అంటే ఆయనకు దేశంలో యువత అంటే ఒక సైన్యం, యువత ఉంటేనే దేశాభివృద్ధి చెందుతుంది, దేశము అభివృద్ధి చెందాలంటే యువతతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆయన యువ నాయకుడు అయినటువంటి స్వామి వివేకానంద ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం మన టేక్మాల్ గ్రామంలోనే కాదు వివిధ మండలాల్లో కూడా యువజన వారోత్సవాలు జరుపుతున్నారు. టేక్మాల్ మండలంలో మంజీరా యువజన సంఘం ఉండేది. ఆనాడు క్రీడలు అనేక కార్యక్రమాలు మంజీరా యువజన సంఘం ద్వారా టేక్మాల్ మండలంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడా పోటీలలో కానీ అన్ని ఉన్నత స్థానాల్లో మన మంజీరా యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు పొందినటువంటి మంజీరా సంఘం ఈరోజు కొద్దిగా వెనుకబాటు, దాన్ని అందిపుచ్చుకోలేని తరం ఉండడం చాలా బాధాకరం. ఈరోజు యువకులు కూడా ఈ యువజన సంఘాలు ఏర్పాటు చేసుకొని మన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడా కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ కొద్దిగా వెనుకబాటుతనం జరుపుకోవడం మనకు విచారకరం. ఈరోజు యువకులు చాలా టీవీలకు కానీ, సెల్ ఫోన్లకు కానీ, వేరే వేరే కార్యక్రమాలకే టైం ఇస్తున్నారు. కానీ దేశ భవిష్యత్తు కోసం, గ్రామ అభివృద్ధి కోసం తమ టైమును కేటాయించి అమూల్య సమయాన్ని గ్రామాభివృద్ధి కోసం యువకులు పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందా 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 నందా. పెద్దలు, యువజన సంఘాల అధ్యక్షులకు, యువకులకు పేరు పేరున స్వాగతం. మరి వివేకానందుడు అనగానే ఒక చెప్పలేనటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నా వ్యక్తిగతంగా కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి వివేకానంద ఫాలోవర్గా ఉండడం వల్ల కూడా ఆయనలో ఉన్నటువంటి ఎన్ని లక్షణాలంటే ఆయన జీవిత చరిత్రను చదివినట్లయితే మనకు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ కార్యక్రమంలో అందరం కూడా ఇంకా పాఠశాల దశలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా హాజరైతే వాళ్ళకు కూడా వివేకానంద యొక్క జీవితాన్ని చదవాలనే ఉత్సుకత పెరుగుతుంది. తర్వాత కార్యక్రమంలో ఇంకా పిల్లలందరూ కూడా పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
ఆయన చాలా చిన్న విషయాలు చూస్తే ఆయన తల్లి భువనేశ్వరిదేవి ఆధ్యాత్మిక వాతావరణం ఇంట్లో కానీ, తండ్రి న్యాయవాదిగా ఉంటున్నప్పుడు ఇంట్లో చాలామంది రకరకాల అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఇంటికి వస్తుంటే ఇంట్లో ఒక హుక్క ఆ పొగ పిలిచేది నాటకాలంలో ఉంటుండే. అయితే రెండు ఉంటుండే అక్కడ. నాన్న ఇదేంటి అంటే ఇది ఒక వర్గానికి ఇది ఒక వర్గానికి అని చెప్తే మరి ఎక్కడ ఉంది కులం అని చెప్పేసి నేను చూస్తా అని ఒకరోజు తెలియకుండానే వెళ్ళేసి ఆ గదిలో కూర్చొని ఆ పొగని ఊతున్నాడు. పొగ నిండా నిండిపోయింది. తీరా అమ్మ నాన్న వచ్చి చూస్తే ఎవరినారు ఏమైంది ఇంత అని చూస్తే పొగ పోతుంది. అయితే నాన్న నువ్వు ఇది వీలు చేయాలి, ఇక్కడ మా పంటరాంతనాన్ని ఉన్నా అని చెప్తుంటే మరి ఈ కులం పోతుంది అంటే ఈ పొగ ఊదడం వల్ల నా కులం ఎక్కడ పోయింది అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చెప్పింది అన్నాడు. అట్లా ఎన్నో ఉదాహరణలు ఆయన చిన్న వయసులోనే చెప్పాడు. కాబట్టి చిన్నతనం ఉంటే అంటరాంతనము, దేశం, ధర్మము ఈ యొక్క భావజాలము ఉన్నటువంటి కారణంగా వివేకానందుడు అంతా ప్రపంచానికే స్ఫూర్తిగా నిలవడం జరిగింది. 39 సంవత్సరాల వయసు జీవించినప్పటికీ కూడా ఆయన ఈ విధంగా కార్యోన్ముఖుడయ్యి మన యొక్క దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎంత సందేశం కావాలో అంత సందేశాన్ని నేను ఇచ్చెళ్తున్నాను, దీనిని మీరు పాటించడం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన చివరి దశలో సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి వివేకానంద స్ఫూర్తిని అందరం కూడా గుర్తుపెట్టుకుంటూ కార్యోన్ముఖులం అవుదామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన యువకులకు మరియు వివిధ పార్టీల నాయకులు కానీ అందరికీ ఈ టేక్మాల్ మండల ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అన్ని విషయాలు దాదాపు అంతా చెప్పేశారు కాబట్టి ఇందులో ఈ స్వామి వివేకానంద గారి సందేశం ఏంటంటే ముఖ్యంగా యువకులకు ఈ రోజుల్లో ఎక్కువ ఆవేశంతో కానీ సహనం కోల్పోవడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా శాంతియుతంగా పోతే మనము ఆలస్యమైన విజయాలు అందిపుచ్చుకుంటామని చెప్పేసి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి యొక్క సందేశాన్ని మనం పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రండి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టేక్మాల్ మండల కేంద్రంలో జయంతోత్సవాలకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా స్వామి వివేకానంద 1963లో కోల్కతాలో జన్మించినాడు. అతనికి రామకృష్ణ పరమహంస అనే గురువు ద్వారా సామాజిక కార్యక్రమాలు, భక్తి పెంపొందించుకొని స్వామి వివేకానంద చికాగోలో మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంతో వివరించడం వల్ల ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని గర్వించదగ్గ మెచ్చుకున్నాయి. అందులో వివేకానందునికి ఈరోజు నేషనల్ యూత్ డే, అంటే ఆయన ఒక యువకుడు కాబట్టి ఆ యువకుని పేరు మీద నేషనల్ జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే జరుపుకోవడం భారతదేశంలో జరుగుతుంది. అదేవిధంగా వివేకానందుడు చూపిన బాటలో ప్రతి ఒక్క యువత ముందుకు నడవాలని కోరుతున్నాము. ముఖ్యంగా మన యువత సరే ఆ కార్యక్రమం చేస్తే ఏమొస్తుంది, ఈ కార్యక్రమం చేస్తే ఏమొస్తుంది అనే ఆలోచన కాకుండా ఇప్పుడు ఈ సమాజంలో ఎక్కువ మట్టుకు ఫోన్లు టీవీలకు అలవాటు పడ్డారు. అలాంటిది కాకుండా మన భారతదేశం కోసం యువత, మన గ్రామాభివృద్ధి కోసం కూడా యువత ముందుకు రావాలని కోరుకుంటూ స్వామి వివేకానంద చూపిన బాటలో యువత అందరూ ప్రయాణించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. యువజన సంఘాల ఐక్యత, యువజన సంఘాల ఐక్యత. నందా 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 నందా